హైదరాబాద్లో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. 39 నెయ్యి తయారీ యూనిట్స్, 91 అవుట్లెట్స్పై దాడులు జరిగాయి. 25 టన్నుల కల్తీ నెయ్యిని, 10 టన్నుల ముడి సరకును సీజ్ చేశారు. కెమికల్స్తో నెయ్యి తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. వరుస పండుగలను టార్గెట్ చేశారు కల్తీ కేటుగాళ్లు. మిల్క్ క్రీమ్, స్కిమ్డ్ మిల్క్, బొంబాయి రవ్వ, పామాయిల్, వనస్పతి ఫ్లేవర్ వీటన్నిటినీ కలిపి కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. అసలు మిల్క్ ప్యాక్ లేకుండా మొత్తం కెమికల్స్తోనే ఈ నెయ్యి తయారవుతుంది. దేశీ నెయ్యి, ఆవు నెయ్యి, ఫామ్ ఫ్రెష్, ప్రీమియం, 100% ప్యూర్, న్యాచురల్ పేరుతోటి ఈ కల్తీ నెయ్యిని అమ్మేస్తున్నారు. వివిధ రకాల అవసరాల కోసం 2 విధానాల్లో కల్తీ తయారీ చేస్తున్నారు. పూజలు, హోటల్స్, రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్స్, స్వీట్ షాప్స్, ఆయుర్వేదిక్ షాప్స్, ఫంక్షన్స్ ఇలా ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వాళ్లకు తయారు చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ, గుజరాత్, కర్ణాటకలో ముడి పదార్థాలని కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అమ్మేస్తున్నారు. ఒరిజినల్ నెయ్యి కంటే కలర్ఫుల్గా, ఫ్లేవర్డ్గా, టేస్టీగా ఈ కల్తీ నెయ్యి ఉంటుంది. మిల్క్ ప్యాడ్తో తయారు చేసే నెయ్యి ఖరీదు 2500 రూపాయలుంటే కల్తీ నెయ్యిను 800కే ఇచ్చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఘీ అమ్మే వాళ్ళపైన, నెయ్యి అమ్మే వాళ్ళపైన కొన్ని ఎస్టాబ్లిష్మెంటు, కొన్ని డీలర్స్ పైన, కొన్ని మ్యానుఫ్యాక్చరర్స్ పైన మనము ఒక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చేయడం జరిగింది. దాదాపు 130 ఎస్టాబ్లిష్మెంట్స్ని మనం చెక్ చేశాను. టెస్ట్ చేసినప్పుడు మన గవర్నమెంట్ ల్యాబ్స్లో క్విక్ టెస్ట్ చేశాను. తర్వాత బయట కూడా అడ్వాన్స్ టెస్ట్ చేసినప్పుడు ఈ ఘీలో చాలా రకరకాల అడల్ట్రేషన్ జరుగుతుందని చెప్పి మన టీం తెలియడం జరిగింది. అన్అథరైజ్డ్ కెమికల్ సబ్స్టెన్సెస్ వాడడం జరిగింది. దాన్ని పెట్టకుండా వాళ్ళు బయట పెట్టేస్తే ఆ ఫంగస్ వచ్చి ఉంటారు, మీరు చాలా ఘోరంగా ఫంగస్ వచ్చింది. ఆ ఫంగస్ని కూడా వాళ్ళు యూజ్ చేసి దాన్ని కూడా మనకు వాళ్ళు నెయ్యి తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తున్నారని చెప్పి తెలియడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇటు మార్కెట్లో రకరకాల ఈ దేశీ ఘీ, 100% న్యాచురల్ ఘీ, ఆవు ఘీ అని చెప్పి రకరకాల పేరుతోని మొత్తం మనము దాదాపు 36 టన్ను అడల్ట్రేటెడ్ ఘీ, అట్లానే ఈ ఘీ తయారు చేయడానికి నెయ్యి తయారు చేసే ఒక రా మెటీరియల్స్, అట్లానే డేంజరస్ హజార్డస్ కెమికల్ అడిటివ్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది.